అందరికీ నమస్తే. మనందరికీ తెలుసు మన దేశము 15 ఆగస్టు 1947లో స్వాతంత్రాన్ని పొందింది. అయితే ఈ సందర్భంలో మనం ఒక విషయాన్ని తెలుసుకోవాలి. అదేంటంటే ఎప్పుడైతే మన దేశం మన దేశానికి స్వాతంత్రం వచ్చిందో అప్పుడు మన దేశంలో కొన్ని రాజ్యాలు ఇంకా స్వాతంత్రం కొరకి పోరాడుతూనే ఉన్నాయి. అంటే అన్ని రాజ్యాలకు స్వాతంత్రం దొరకలేదు. అలాంటి కొన్ని రాజ్యాలు ఏవేవంటే హైదరాబాద్, దాద్రా నగర్ హవేలీ, పుదుచ్చేరి, ఇంకా గోవా. అయితే ఈ రాజ్యాల్లో స్వాతంత్రం కొరకు చాలా సంఘర్షణ చేశారు. అయితే ఆ సంఘర్షలో కూడా ఏదైతే హైదరాబాద్కి సంబంధించినటువంటి హైదరాబాద్ ముక్తి సంగ్రామం ఉందో దానికి చాలా గొప్ప స్థానం ఉంది. ఒక విశిష్ట స్థానం ఉంది. ఎందుకంటే హైదరాబాద్ ముక్తి సంగ్రామం కొరకు చేసినటువంటి ఆ సంఘర్ష, ఆ బలిదానాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఇతిహాసంలో ఒక విశిష్టమైన స్థానం ఉంది. ఈ ముక్తి సంగ్రామం గురించి తెలుసుకునే కంటే ముందు నిజాం రియాసత్ యొక్క స్వరూపం ఏ విధంగా ఉండేది అనే విషయాన్ని మనం తెలుసుకుందాము. ముఘల్ బాద్షా అయినటువంటి ఫర్రూఖ్ సియర్ 1719లో మీర్ కమరుద్దీన్ అనే పేరు గల ఒక సర్దార్ని దక్షిణ భారతదేశానికి పంపించాడు. అయితే ఇతని పని వల్ల, అంటే ఈ మీర్ కమరుద్దీన్ షా ఏదైతే పని చేస్తున్నాడో ఆ పని వల్ల ఈ ముఘల్ బాద్షా అయినటువంటి ఫర్రూఖ్ సియర్ చాలా సంతోషపడ్డాడు. సంతోషపడి ఇతనికి నిజాం ఉల్ ముల్క్ అనేటటువంటి ఒక బిరుదునిచ్చాడు. అయితే ముందు అంటే తర్వాత సంవత్సరాలలో, అంటే 1724లో ఈ ముఘల్ సామ్రాజ్యం యొక్క దుర్దశను చూసి, అంటే అది ఏ విధంగా పతనమవుతుందో అది చూసి ఇదే సరైన అవకాశము అని అనుకున్నటువంటి మీర్ కమరుద్దీన్ తన రాజ్యాన్ని, అంటే ఈ హైదరాబాద్ రియాసత్ని ఒక స్వతంత్ర రాజ్యంగా ప్రకటించుకున్నాడు. ఆ తరువాత మన దేశంలో బ్రిటిష్ వాళ్ళ ప్రభావం పెరిగింది. అంటే వాళ్ళ శక్తిని పుంజుకోవడం మొదలైంది. 1778లో ఈ బ్రిటిష్ ప్రభుత్వము వాళ్ళ ఒక నిరీక్షకుణ్ణి మన హైదరాబాద్ రియాసత్లో కూడా నియమించింది. అయితే ఈ నిజాం ప్రభువు బ్రిటిషర్స్ యొక్క శక్తి సామర్థ్యాలను చూసి వాళ్ళతో స్నేహం చేశాడన్నమాట. అంటే వాళ్ళతో విరోధం సరైంది కాదు అని భావించి వాళ్ళతోని ఇతను స్నేహం చేసిండు. తర్వాత 1800 సంవత్సరంలో ఈ బ్రిటిష్ గవర్నమెంట్ ఇంకా నిజాం రాజుకు మధ్యన ఒక సంధి జరిగింది. ఆ సంధి పరిణామంగా ఏమైంది అంటే ఈ హైదరాబాద్ రియాసత్ని ఒక సంరక్షిత రాజ్యంగా వాళ్ళు గుర్తించడం జరిగింది. 1857లో ఏదైతే మొదటి స్వతంత్రతా సంగ్రామం జరిగిందో ఆ స్వతంత్రతా సంగ్రామంలో నిజాం ప్రభువు బ్రిటిషర్స్కి చాలా సహకరించిండు. అంటే వాళ్ళ పక్షంలో ఉండి, వాళ్ళ వైపు ఉండి ఈ స్వతంత్రతా సంగ్రామాన్ని అణిచివేయడానికి పూర్తిగా ప్రయత్నాలు చేసిన వాడు నిజాం ప్రభు. ఈ నిజాం రియాసత్లో భాగంగా
అంటే హైదరాబాద్ రియాసత్లో భాగంగా నిజాం పరిపాలించేటటువంటి హైదరాబాద్ రియాసత్ చుట్టూ ఉన్నటువంటి ప్రదేశాలకు సంబంధించిన కొన్ని స్థానాలు కూడా ఈ హైదరాబాద్ రియాసత్లో భాగంగానే ఉండేవి. వాటిలో మహారాష్ట్రకు సంబంధించినటువంటి కొంత స్థానము, బరార్, కర్ణాటకకు సంబంధించినటువంటి కొంత స్థానము, ఆంధ్రాకు సంబంధించినటువంటి కొంత స్థానం కూడా హైదరాబాద్ రియాసత్లో భాగంగా ఉండేది. ఇక జనసంఖ్య విషయానికి వస్తే దాదాపు 1,40,00,000 మంది ఉండేవాళ్ళు అని ఒక అంచనా. 1901లో ఈ జనసంఖ్య ఏదైతే చెప్పబడిందో దాంట్లో నుండి 88.6% అంటే 6% హిందువులు ఉండేవాళ్ళు, 10.4% ముస్లింలు ఉండేవాళ్ళు. తర్వాత 1931లో హిందువులు 84%కి తగ్గిపోయిండ్రు, ముస్లింలు 10.6%కి పెరిగిండ్రు. అయితే ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే నిజాం శాసన కాలంలో హిందువులను అణిచివేయడానికి చాలా ప్రయత్నాలు చేయడం జరిగింది. ఆ ప్రయత్నాలలో భాగంగా ధార్మిక క్షేత్రంలో ధర్మానికి సంబంధించిన విషయాలలో హిందువులను అణిచివేయడానికి 8 రకాలైనటువంటి ప్రతిబంధాలను పెట్టడం జరిగింది. అంటే 8 రకాల ఆంక్షలు విధించి ధార్మికంగా హిందువులు వాళ్ళ యొక్క ఆచారాలను సక్రమంగా పాటించకుండా ఉండేలాగా కొన్ని చర్యల్ని తీసుకున్నారు. అయితే ఆ చర్యలలో భాగంగా ఏం చేశారంటే మొదటి ఆంక్ష ఏంటంటే మందిరాల నిర్మాణం పైన ఆంక్షలు విధించడం. దాంట్లో భాగంగా ఒక విభాగాన్ని ప్రారంభించారు. ఆ విభాగం పేరు ఏంటంటే మెహకమా అమూరే మజ్హబీ. ఈ విభాగం యొక్క పని ఏంటి అంటే ఎక్కడెక్కడ ధార్మిక కార్యక్రమాలు జరుగుతున్నాయో వాటిపైన దృష్టి పెట్టడం. ఇంకా ఎవరైనా ఒక గుడిని కట్టాలన్నా లేదా పాతవే ఏవైతే గతంలో నిర్మించిన గుళ్ళు ఉన్నాయో వాటికి ఏదన్నా రిపేరింగ్స్ చేయాలన్నా, మరమ్మతులు చేయాలన్నా కూడా ఈ ఏదైతే అమూరే మజ్హబీ విభాగం ఉందో ఈ విభాగం నుండి అనుమతి తీసుకోవాలి. ఒకవేళ అనుమతి తీసుకోనట్టయితే అది ప్రభుత్వము ఏదైతే నియమాలు పెట్టిందో ఆ నియమాలని ఉల్లంఘించినట్టుగా భావించి ఆ నిర్మాణాన్ని కూల్చేయొచ్చు. ఏదైనా ఊరిలో ఒక కొత్త గుడి కట్టాలనుకోండి, అయితే ఆ గుడిది ఏదైతే శిఖరం ఉంటుందో ఆ శిఖరము ఆ ఊరిలో ఉన్నటువంటి మస్జిద్ది ఏదైతే మీనార్ ఉంటుందో ఆ మీనార్ ఎత్తు కన్నా ఎక్కువ ఎత్తు ఉండకూడదు. ఇది ఒక ఖచ్చితంగా పాటించవలసిన నియమం ఆ సమయంలో. ఇంకా ఏదైతే గుళ్ళకు మరమ్మతులు చేయడానికి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందో ఈ అమూరే మజ్హబీ విభాగము మరమ్మతులు చేయడానికి అనుమతులు ఇచ్చేది కాదు, కొత్త గుళ్ళను నిర్మించడానికి కూడా అనుమతులు ఇచ్చేది కాదు. కాబట్టి ఆ సమయంలో కొత్త గుళ్ళు ఏవి నిర్మించబడలేదు. పాత గుళ్ళు ఏవైతే ఉన్నాయో పాత మందిరాలు వాటికి మరమ్మతులు చేయకపోవడం వల్ల అవన్నీ కూడా పాడుబడ్డ వాటిలాగా తయారైపోయినాయి. అంటే అవన్నీ శిథిలావస్థకు చేరుకున్నాయి.
ఇక ఆర్య సమాజికులైతే ప్రముఖంగా అగ్నిహోత్రం చేస్తారు. కాబట్టి ఆ హోమకుండం కట్టాలి అంటే కూడా ఈ అమూరే మజ్హబీ యొక్క అనుమతి తీసుకోవాలి. అయితే ఆ హోమకుండాన్ని కూడా ఒక పూజా స్థానంగా భావించి ఇది కూడా దాని అంతర్గతంగానే వస్తుంది, ఆ నియమానికి అంతర్గతంగా అని చట్టాలు చేసిండ్రు. ఈ నియమాన్ని ఎవరన్నా పాటించకపోతే వాళ్ళపైన చర్యలు తీసుకునేవాళ్ళు. ఇక నిజాం ప్రభుత్వము హిందువులపైన విధించినటువంటి ఈ 8 ఆంక్షల్లో రెండో ఆంక్ష పెళ్లిళ్లపైన విధించడం జరిగింది. అదేంటి అంటే, ఈ హైదరాబాద్ రియాసత్ ఏదైతే ఉందో ఇది ఒక షియా రాజ్యం. అయితే షియాలు ముహర్రం అనే పండుగను జరుపుకుంటారు. అయితే ఆ నెలలో, ముహర్రం జరుపుకునేటటువంటి నెలలో హిందువులు ఎవరి ఇళ్లల్లోనూ పెళ్లిళ్ళు జరగకూడదు. ఎవరి ఇళ్లల్లోనూ ఎటువంటి పండుగలు అంటే సంతోషాన్ని వ్యక్తపరిచేటటువంటి ఏ పండుగలు చేసుకోకూడదు. ఎటువంటి మంగళ వాయిద్యాలు వాయించకూడదు. ఇలాంటి విచిత్రమైన నియమాలు విధించడం జరిగింది. ఇక మూడో ఆంక్ష ఏంటి అంటే, ఆర్య సమాజ కార్యకర్తలు అప్పుడు అఖాడాల్ని నడిపించేవాళ్ళు, అంటే వ్యాయామశాలల్ని నడిపించేవాళ్ళు. అయితే ప్రభుత్వ అనుమతులు తీసుకోకుండా వ్యాయామశాలలు నడిపించకూడదు, ఇది ఒక ఆంక్ష విధించారు. అనుమతి మాత్రం వాళ్ళు ఇవ్వరు. అనుమతి లేకుండా నడిపిస్తే వాళ్ళపైన చర్యలు తీసుకుంటారు. ఎందుకు అంటే, ఒకవేళ వ్యాయామశాలలకు యువకులు గనక వచ్చినట్టయితే వాళ్ళు వాళ్ళ ఆత్మరక్షణ చేసుకోవడానికి యోగ్యులుగా అవుతారు. దానివల్ల నిజాం పరిపాలనకి ఏదన్నా ఆటంకం ఏర్పడుతుందేమో అని వాళ్ళ భయం. అందువల్ల ఇలాంటి ఆంక్షల్ని విధించడం జరిగింది. ఇక నాలుగో ఆంక్ష ఏంటంటే, ధార్మిక కార్యక్రమాలు జరుపుకోవడం పైన కొన్ని ఆంక్షలు విధించడం జరిగింది. అది నాలుగవది. అంటే ఏదైనా ధార్మిక కార్యక్రమాలు జరుపుకోవాలంటే, ఏవైనా పండగలు జరుపుకోవాలంటే కూడా తహసీల్దార్ దగ్గర 15 రోజుల ముందే అనుమతి తీసుకోవాలి. ఆ అనుమతి కూడా లిఖిత రూపంలో తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ అనుమతి ఇయ్యనట్టయినా లేక ఎటువంటి సమాధానము చెప్పనట్టయినా కూడా ఆ కార్యక్రమాల్ని జరుపుకోకూడదు. సుల్తాన్ బజార్ ఆర్య సమాజానికి చెందినటువంటి మంత్రి, అంటే సుల్తాన్ బజార్ ఆర్య సమాజానికి మంత్రి ఆర్య సమాజ ఉత్సవంలో భాగంగా నగర కీర్తన చేయడానికి అనుమతిని అడిగిండు ఆ సమయంలో. అప్పుడు పోలీస్ కమిషనర్ అనుమతి ఇయ్యలేదు. ఇంతే కాకుండా ఈ ఆంక్షలో భాగంగా హిందువులు ఏవైనా పండుగలు జరుపుకున్నప్పుడు ఎటువంటి మంగళ వాయిద్యాలు వాయించకూడదు, ఎటువంటి శబ్దాలు చేయకుండా సైలెంట్గా జరుపుకోవాలి. అంటే అది వాళ్ళ పండుగ జరుపుకుంటున్నారని పక్కింటోడికి కూడా తెలియవద్దు అన్నమాట. ఈ విధమైనటువంటి ఆంక్షల్ని విధించడం జరిగింది.